ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సింపుల్గా చైనా అని చెప్పినా అమెరికా పైన అనుమానాలు ఉండేవి. అయితే ఈ విషయంలో అగ్రరాజ్యం క్లారిటీ ఇచ్చేసింది. భద్రతా మండలిలో భారత్కు సభ్యత్వం ఇవ్వాల్సిందే అన్న ఎలన్ మస్క్ డిమాండ్పై యుఎన్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమే అని తేల్చేసింది. అగ్రరాజ్యం మాత్రమే కాదు, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ సైతం సంస్కరణలకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇవ్వనిదల్లా చైనా ఒక్కటే. ఇప్పుడు ఆ దేశాన్ని ఎవరు దారికి తీసుకొస్తారు అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలను బీజింగ్ ఎందుకు అడ్డుకుంటోంది? భారత్కు శాశ్వత సభ్యత్వం లభిస్తే జిన్పింగ్ సర్కార్కు వచ్చిన నష్టమేంటి చూద్దాం. భద్రతా మండలిలో సంస్కరణలపై అగ్రరాజ్యం క్లారిటీ ఏంటి? భారత శాశ్వత సభ్యత్వాన్ని చైనా ఎందుకు అడ్డుకుంటోంది? భారత్కు శాశ్వత సభ్యత్వం ఇస్తే చైనాకు వచ్చే నష్టం ఏంటి? భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాబోయే రోజుల్లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తోంది. ప్రపంచంలో మూడో పెద్ద సైనిక బలం భారత్కు ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, ఆసియాన్ దేశాలు ఈ విషయంలో భారత్ను బలపరుస్తున్నాయి. యూరోపియన్ దేశాలు మద్దతిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచి భారత్ మద్దతు పొందుతోంది. గత ఏడాది ఢిల్లీలో జరిగిన G20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి అర్హమని ఎలుగెత్తి చాటాయి. అయితే ఐక్యరాజ్యసమితి సంస్కరణలకు భారత శాశ్వత సభ్యత్వానికి మోకాలడ్డే ఒకే ఒక్క దేశం చైనా. మన దేశానికి ఎప్పటికైనా ముప్పు ఆ దేశంతోనే. అందుకే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మోడీ సర్కారు తీవ్ర కృషి చేస్తోంది. సరిగ్గా 3 నెలల క్రితం భద్రతా మండలి పనితీరుపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితితో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన టైం వచ్చిందన్నారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. శక్తివంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేకపోతున్నాయంటూ మాస్క్ విమర్శలు గుప్పించారు. ఆఫ్రికా యూనియన్కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే మస్క్ వ్యాఖ్యలపై అమెరికాకు ప్రశ్న ఎదురైంది. భద్రతా మండలిలో సంస్కరణలపై అగ్రరాజ్యం వైఖరేంటో చెప్పాలన్నదే ఆ ప్రశ్న. దానికి అమెరికా ఇచ్చిన సమాధానం ఏంటంటే, The president has spoken about this before in his remarks to the UN General Assembly. The Secretary has alluded to this as well. We certainly support reforms to the UN institution, including the Security Council, to make it reflective of the 21st century world that we live in. I don't have any specifics to offer on what those steps are, but certainly we recognize that there is a need for reform, but I will leave it at that for now. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమే అనేది వేదాంత పటేల్ ఇచ్చిన క్లారిటీ. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్టు గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి భద్రతా మండలిలో భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ 5 దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. ఆ వీటో పవర్తోనే చైనా భారత శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ 5ంటిలో 4 మద్దతునిస్తోన్నా చైనా మాత్రం అడ్డుపడుతోంది. అందుకు బీజింగ్ చెబుతున్న సిల్లీ రీజన్ ఏంటో తెలుసా? సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలున్నాయని. భద్రతా మండలిలో సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతున్న జిన్పింగ్ సర్కార్ వీటో అధికారాలు ఇవ్వకుండా భద్రతా మండలిలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 25కు పెంచాలని పనికిరాని సూచనలు ఇస్తోంది. నిజానికి సంస్కరణలకు సంబంధించి శాశ్వత సభ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని చైనా చెప్పిన మాటల్ని ఇప్పటి వరకు ప్రపంచం కూడా గుడ్డిగా నమ్మింది. కానీ వీటో పవర్ ఉన్న 4 దేశాలు సంస్కరణలకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించడంతో అసలు కుట్ర బీజింగ్దే అని తేలిపోయింది.
వాస్తవానికి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలంటే మొదటగా సాధారణ సభలో తీర్మానం చేసి ఐక్యరాజ్య సమితి చార్టర్ని మార్చి కొత్త దేశాలకు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించే నిబంధనను చేర్చాల్సి ఉంటుంది. లేదా యుఎన్ఓ భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలకు కల్పించే వీటో అధికారాన్ని రద్దు చేయాలి. ఈ రెండింటిలో దేని మార్చినా భారత్ డిమాండ్ చేస్తున్న సంస్కరణలు మొదలైనట్లే. ఈ సంస్కరణలు అడ్డుకుంటున్న ఏకైక దేశం చైనా అని తేలిపోయింది కాబట్టి దానిపై ఒత్తిడి చేయాల్సిన టైం వచ్చింది. నిజానికి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం అంశం లోక్సభ ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా మారింది. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వంపై చర్చ సందర్భంగా నెహ్రూ చైనాకు ప్రాధాన్యమిచ్చారని బీజేపీ ఆరోపించింది. ముందు చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చి ఆ తర్వాత భారత్కు ఇవ్వాలని నెహ్రూ అన్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ఆరోపించారు. ప్రస్తుతం మనం మన అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం, కానీ ఒకప్పుడు చైనా ముందు ఆ తర్వాత భారత్ అని నెహ్రూ అన్నారని జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి నెహ్రూ పట్టు బిగించి ఉంటే చైనాను నిలువరించే అవకాశం మనకు దొరికి ఉండేది. కానీ నెహ్రూ ఆ పని చేయకపోగా మొదట చైనాకే శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరి పవర్ఫుల్ వీటో అస్త్రాన్ని పనిగట్టుకుని డ్రాగన్ కు అప్పగించారని ఆరోపించారు జైశంకర్. ఇప్పుడు ఆ వీటో పవర్ తోనే భారత శాశ్వత సభ్యత్వాన్ని అడ్డుకుంటోంది బీజింగ్. లేదంటే ఎప్పుడో వీటో పవర్ ఉన్న దేశంగా భారత్ నిలిచి ఉండేది, సరిహద్దులో చైనా ఆగడాలకు ఛాన్స్ లేకపోయేది అంటూ కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది కమలం పార్టీ. అంతేకాదు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన మేనిఫెస్టోలో బీజేపీ హామీ కూడా ఇచ్చింది. రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే భారత శాశ్వత సభ్యత్వం విషయంలో చైనాను ఎలా ఒప్పించాలన్నదే అస్సలు ప్రశ్న. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తే తప్ప జిన్పింగ్ సర్కార్లో మార్పు వచ్చే అవకాశమూ లేదు. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకు అభ్యంతరం లేదంటున్న ఆ 4 శాశ్వత సభ్య దేశాలు చైనాపై ఒత్తిడి చేయడం ఒక్కటే ఆప్షన్. ఆ దిశగా భారత్ ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చే సాహసం కూడా అందుకే చేసి ఉండొచ్చు.